ఒకప్పుడు బొటిక్లో ఉండే పైపింగ్ మన ఇళ్ళల్లో కూడా వేస్తున్నాం కదా. ఇలాంటి పైపింగ్ వేయాలంటే చూడండి, నీట్ ఫినిషింగ్ తోటి ఖర్చు కనపడకుండా ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు కదా. ఇది చాలా వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ కొత్త వాళ్ళ కోసం షేర్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా అయితే ఫ్రంట్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ కాదండి, అది వేరే మెథడ్లో వేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇలా శారీలో క్లాత్ కొంచెం ఒక 10 ఇంచెస్ కూడా లేదండి విడ్త్ అనమాట. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము కట్ చేస్తాం కదా ఇలాగ శారీది, దీన్ని మిడిల్లో కట్ చేసుకుంటే కట్ చేసేసుకొని ఇలా చూడండి ఉల్టా సీదా చూసేసుకొని సీదా లోపలికి పెట్టేసుకొని పైకి ఉల్టా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. అంటే మిడిల్లో కట్ చేసేసి ఇలా మనం మిడిల్లో కుట్టామనుకోండి వెడల్పుగా వచ్చేస్తుంది. మనకు ఇది పైపింగ్ వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇట్లా ఇలా విడ్త్ సమానంగా వచ్చేస్తుంది. ఇలా దానిపైన ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా చిన్నగా తక్కువ క్లాత్ తోటి మనం పైపింగ్ వేయాలనుకుంటే ఇలా సెట్ చేసేసుకోండి. మనకు పెద్దగా వచ్చేస్తుంది, ఎక్కువ అంటే కుట్లు లేకుండా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకోవడం వలన. అదే ఆ విడ్త్ తోటి మనం కట్ చేసామనుకోండి చాలా అయితే పడుతూ ఉంటుంది మనకు. ఇలాగా చూడండి, కనపరాలేదు మీకు, ఒక 1 ఇంచు విడ్త్ తోటి ఇలా క్రాస్గా మూల నుంచి కట్ చేస్తున్నా నేను. ఇలా ఈ మూలకు కట్ చేసేసుకోండి. ఒకటే పీసు పొడవుగా వచ్చేస్తుంది మనకు. 1-2 పీసులు అయితే సరిపోతుంది అనమాట. బ్లౌజ్కి నేను 3 పీసులు కట్ చేస్తేను మొత్తం బ్యాక్ నెక్కి వచ్చేసింది, హ్యాండ్స్కి కూడా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేదు, అది వేరే పైపింగ్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే కటోరీ బ్లౌజ్ కుట్టాను, అందుకనేసి ఇన్విజిబుల్ వేయలేదు. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది కదా, ఈ మూట ఆ మూటు ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మోటు లేనప్పుడు ఉల్టా సీదా చూసుకోండి, సీదా కిందకి పెట్టుకోండి, ఉల్టా పైకి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఫింగర్స్తో ఇలా రబ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. ఇలా మూల లేదనుకోండి మోటు, ఇలా ఎల్ షేప్లో పెట్టేసి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. అంటే బిగినర్స్కి రాదు కదండి, వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, ఓకేనా. ఇలా బిగినర్స్ కోసం అయితే నేను చెప్తున్నా ఎలా పైపింగ్ వేసేది, ఎలా కట్ చేసుకుంటేది. క్రాస్గా అయితే కట్ చేసేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసేసుకోవాలి మొత్తం. నేనైతే 3 తీసుకున్నా, 3 పీసులు. దారం థ్రెడ్ అయితే సన్నగా ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే ఒక నాట్ వేసేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదా, వేరే కలర్ ఉంది, క్రాస్ కట్ చేయాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ పెట్టేసి నాడది, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఇటు రాకుండా ఉంటుంది. ప్లస్ సింగిల్ పాదం అయితే పెట్టుకోండి. ఇలా గట్టి కుట్టు అయితే వేసేసుకోండి. లూజ్ కుట్టు అయితే ఇక లూజ్ వచ్చేసి దారం అంతా ఇలా అయిపోతుంది. ఫినిషింగ్ సరిగ్గా ఉండదు అనమాట, ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే క్లాత్ శారీ క్లాత్ కదా, పల్సగా ఉంటుంది అనమాట. ఇలాంటివి మెల్లగా కుట్టుకోవాలి నీట్గా. ఇలా ఫింగర్స్ తోటి రబ్ చేసేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ఫోల్డింగ్ సమానంగానే ఫోల్డ్ చేయండి దారము. ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి లూజ్ వచ్చేస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోండి. మళ్ళీ లూజ్ వస్తే మళ్ళీ ఉప్పు తీసుకునేంత టైము వేస్ట్ అవుతుంది. ముందే సెట్ చేసుకోవాలి, ముందే చూసుకోవాలన్నమాట ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇలా చూడండి నీట్గా అయితే వచ్చేసింది. ఇలా అంతా మొత్తము ఇలానే స్టిచ్ చేసేసుకోండి. ఇలా కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, ఈ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్కి కొంచెం ఎక్కువనే తీసేసుకోండి. 1/2 ఇంచ్కి తక్కువ అయితే తీయద్దు. 1/2 ఇంచ్కి ఒక 1/2 ఇంచ్ అయినా తీసుకున్నా ఏం పర్వాలేదు. 1/2 ఇంచ్ మందంతో ఇలా ఒక 1/2 ఇంచ్ మందంతో ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాది. ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ను ఇలా తిప్పేసుకోండి. ఇది లైనింగ్ ఇది కదా, ఈ లైనింగ్ ఇది ఇలా పెట్టేసుకొని మనం కుట్టాం కదా, ఈ కుట్టిన పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్ను మనం చూడండి ఇలా నాకైతే రైట్ పెట్టేసుకుంటా నేను.
కొంతమందికి పాదం వేరే విధంగా ఉంటే లెఫ్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా ఒక్క పాదం నుంచి ఖర్చు అయితే ఉండాలి. కొంచెం మరీ తక్కువ ఉన్నా కూడా ఫినిషింగ్ సరిగ్గా రాదండి. పాదం నుంచి ఖర్చు తక్కువ లేకుండా చూసుకోండి. ఇలాగా చూడండి, సెట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకొని పాదం నుంచి ఖర్చు అయితే కంపల్సరీ ఉండాలి. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే చాలా వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, పైపింగ్, ఇన్విజువల్ పైపింగ్. రాని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, కొత్త వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఇలా ట్రై చేసి కుట్టారనుకోండి, నాకు ఒక మెసేజ్ అయితే ఇవ్వండి ఎలా కుట్టారనేది. మనం ఒకప్పుడైతే ఇవి ఇన్విజువల్ పైపింగ్ ఇలా రౌండ్లా ఉన్నప్పుడు ఇలా ఫింగర్స్ తోటి ఇలా అనుకుంటూ కుట్టుకోండి. స్ట్రైట్గా లాగి కుట్టద్దు. లాగితే మళ్ళీ ఫినిషింగ్ సరిగ్గా రాదు, నెక్ కూడా రౌండ్గా రాదనమాట. ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఇలా ఫింగర్స్ తోటి. ఈ పైపింగ్ అయితే ఒకప్పుడైతే బొటిక్లో అయితే కుట్టించేవాళ్ళండి. ఎక్కువ మనీ కూడా డబ్బులు తీసుకునేటోళ్ళు. ఇప్పుడైతే ఇంట్లో చాలామంది కుట్టుకుంటున్నారు, వేసేసుకుంటున్నారు. ట్రెండింగ్ పైపింగ్ అనమాట ఇది. ఎప్పటికీ కూడా ట్రెండింగే. ఇలా ఖర్చు కనపడకుండా నీటి ఫినిషింగ్ తోటి చాలామంది అయితే ఇంట్లో నేర్చేసుకొని యూట్యూబ్లో కుట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని రైట్ సైడ్ పెట్టేసుకోండి. ఇలా ఈ లైనింగ్ ఫోల్డింగ్ లైను కరెక్ట్గా సెట్ చేసుకోండి, పిన్స్ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ మిషన్ మీద అంత చూపించలేనండి సెట్ చేసేది. నేను కింద పెట్టి సెట్ చేశాను అనమాట పిన్నులతోటి. అలా సమానంగా, అంటే మన మిడిల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇది మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ కూడా ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా రౌండ్గా ఫింగర్స్ తోటి ఒక్కసారి మనము లైనింగ్ మీద కుట్టామనుకోండి, మెయిన్ క్లాత్ మీద చాలా ఈజీ. ఎందుకంటే ఆ కుట్టు కనపడే కానించే కుడతాం కదా, చాలా ఈజీగా కుట్టాం. చూడండి ఇలాగా ఈ కుట్టిన తర్వాత ఇప్పుడు ఇవి కట్ చేసేసుకోవాలి. రౌండ్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ను కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఆ ఖర్చు మందం ఉంచేసి ఇలా కట్ చేయడం ఈజీ అండి, చాలా ఈజీ. పైపింగ్ అయితే మస్తు ట్రెండింగ్లో అయితే ఉంటుంది. బ్లౌజు ఎక్కువ శాతం ఆపోజిట్ పైపింగ్ అయితే వేస్తున్నారు. ఇండివిజువల్గా నీట్ ఫినిషింగ్ తోటి మనకి ఎక్కడ ఇరిటేట్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ పైపింగ్ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా ఆపోజిట్ క్లాత్ తోటి మనం పెట్టేసుకున్న మంచిగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చింది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక ఖర్చు పెట్టేసి ఇలా కుట్టేసుకోవడమే. మళ్ళీ ఒక థ్రెడ్ దగ్గరికి కుట్టామనుకోండి, ఇంకా మనకు అటు ఇటు ఏం రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఖర్చు లెఫ్ట్ సైడే ఉండాలి, అది మాత్రము గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ అయితేను రైట్ సైడ్ ఉండద్దు, లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి, లైనింగ్ సైడ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది కదా, దీన్ని ఒక ఐరన్ అయినా చేసేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. మన బోటిక్లో అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయరండి, నేనైతే వేస్తాను. ఎందుకంటే మనకు లైనింగ్ రెండు యాడ్ అయిపోయి మంచిగా ఉంటుంది అనమాట. బోటిక్లో అయితే బాగా ఐరన్ చేసేసి వదిలేస్తారు ఇలాగా. ఓకేనా, నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ కూడా కుట్టేసుకోవాలి.